గర్భం దాల్చిన తొలి వారాల్లో జికా ఇన్ఫెక్షన్ సోకితే అత్యంత ప్రమాదం. ఇప్పుడు దేశాన్ని కుదిపివేస్తున్న రోగాలలో జికా వైరస్ ఒకటి. కారణాలు ఏమైనా ఇటీవలి కాలంలో జికా వైరస్ కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. భారత్లోనూ జికా కేసులు చాలా వరకు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికీ ఈ వైరస్ సంబంధిత హెచ్చరిస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు అడ్వైజరీ జారీ చేసింది. ప్రధానంగా తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో జికా వైరస్ అధిక ప్రభావితమైందని పేర్కొంది. ఈ వైరస్ వల్ల జ్వరం, దద్దుర్లు, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, ఎరుపు కళ్లు, కళ్ల కలక వంటి లక్షణాలుంటాయని తెలిపింది. సాధారణంగా దోమ కుట్టిన 3 నుంచి 14 రోజుల తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తాయి. జికా వైరస్ అనేది ఆడ ఏడేస్ దోమ కాటుతో వ్యాపిస్తుంది. ముఖ్యంగా గర్భధారణ సమయంలో తల్లి నుంచి పిండానికి కూడా వేగంగా వ్యాపిస్తుంది. ఈ వైరస్ తల్లి పాలలోనూ ఉన్నట్టు అధ్యయనాల్లో తేలగా తల్లి పాలివ్వడం ద్వారా బిడ్డకు వైరస్ వ్యాప్తి అవుతుందని ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు. ఈ జికా వైరస్ లక్షణాలు బయటపడిన 7 రోజులలోపు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. అప్పుడే జికా వైరస్ నిర్ధారణ వీలు పడుతుంది. అంతేకాదు, మూత్రం, లాలాజలం, అమ్నియోటిక్ ద్రవం లాంటి శరీర ద్రవాలలో కూడా వైరస్ను గుర్తించవచ్చు. గర్భధారణ సమయంలో జికా వైరస్ సంక్రమణతో శిశువులో తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుంది. పుట్టుకతో వచ్చిన జికా సిండ్రోమ్ అని కూడా పిలుస్తారు. మైక్రోసెఫాలి అనేది చిన్నపాటి తల సైజులో ఉంటుంది. బ్రెయిన్ కాల్సిఫికేషన్లు, కండరాల స్థాయి పెరగడం, కంటి, వినికిడి సమస్యలతో అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది. గర్భం దాల్చిన తొలి వారాల్లో జికా ఇన్ఫెక్షన్ సోకితే అత్యంత ప్రమాదం కూడా. జికా వైరస్ ఇన్ఫెక్షన్లతో 2016లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ క్రమంలోనే గర్భిణీ స్త్రీలను టెస్టింగ్ చేయడం, పాజిటివ్ వస్తే తల్లులలో పిండాల పెరుగుదలపై పర్యవేక్షించడం చెయ్యాలని నిపుణులు ఆసుపత్రులకు పలు సూచనలు చేశారు. గర్భధారణ సమయంలో రక్షణ కోసం డీట్ దోమల స్ప్రే రకాలను వినియోగించాలని తగు జాగ్రత్తలు సూచించారు.